ఆపర్చునిటీ వాళ్ళకి వైఫ్కి కావచ్చు, ఇంకా రిలేటివ్స్కి కావచ్చు, ఆపర్చునిటీ లాగా ఒకటి చూడవచ్చు. తర్వాత ఇందాక చెప్పినట్టు మనకు ప్రాక్సీ రిలేషన్షిప్, భర్త కావచ్చు, కుటుంబం కావచ్చు, ఆమె మీద ఆమె తీసుకునే డెసిషన్స్ మీద వాళ్ళ అభిప్రాయాలని పెట్టి ఎగ్జిక్యూట్ చేయడానికి ఫోర్స్ చేయడం కావచ్చు. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలిజిబిలిటీలో తీసుకున్నప్పుడు రిజర్వేషన్ ప్రాతిపదికన మనం తీసుకున్నప్పుడు ఎక్సలెంట్ ఉంటారు, నాలెడ్జబుల్ ఉంటారు, స్కాలర్స్ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ లైక్ ఒక ప్రాపర్ ప్రొసీజర్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఒక ప్రణాళికాబద్ధంగా ఇది తీసుకొని వెళ్ళినట్లయితే ఎస్ వీ కెన్ డూ ఇట్. ఎందుకంటే మనం ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రెగ్యులర్గా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యంగ్ యాక్టివ్ ఎనర్జెటిక్ విమెన్ని చూస్తున్నాం, సర్పంచెస్ని, వెన్ వీ గో టు ద ఫీల్డ్. సో దే హ్యావ్ వెరీ మచ్ లైక్ ఇన్ టు ద కమ్యూనిటీ, దే హ్యావ్ కంపాషన్, ప్యాషన్, ఏదో ఒకటి చేయాలన్న కన్సర్న్తో వాళ్ళు ఉన్నారు ఫర్ ఆల్ వెల్ఫేర్. అది విమెన్ వెల్ఫేర్ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పిల్లలకి కావచ్చు, వాళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. వీటన్నిటికీ ఆన్సర్ ఏంటంటే దే షుడ్ నో ప్రొసీజర్ నాలెడ్జ్, దే షుడ్ హ్యావ్ స్కిల్స్. దానికి కొంత టైం పడుతుంది, అప్పటి వరకు ఎవరొకరి పైన డిపెండ్ అవ్వక తప్పదు. కానీ ఒక పీరియడ్ వచ్చినప్పుడు విమెన్ ఎంత చక్కగా మనము మన హోమ్ని మనము చేసుకుంటున్నామో, బెస్ట్ చేసుకుంటున్నామో, అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీస్ కావచ్చు, వెల్ఫేర్ సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు, పిల్లలకి సంబంధించినటువంటి ఇష్యూస్ మహిళలకి తెలిసినంత ఎవరికి తెలియదు మేడం. కాబట్టి మహిళలుగా మనము అడాల్సెంట్ గర్ల్ ఇష్యూస్ ఏంది మనకి బాగా తెలుసు, ఉమెన్ ఇష్యూ ఏంది మనకి బాగా తెలుసు, హరాస్మెంట్ ఇష్యూస్ ఏంది, ఇవన్నీ కూడా మనము గ్రాస్ రూట్లో వెళ్ళి చూసి వచ్చినాం. కాబట్టి వీఆర్ రిప్రజెంటింగ్. కాబట్టి డెఫినెట్గా మనకి ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే పాలసీ లెవెల్లో మనం ఒక చేంజ్ మేకర్గా నిలబడతాము. మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ఒక కంట్రీలో ఒక మోడల్ కంట్రీగా మన దేశాన్ని నిలబెట్టే స్థాయికి మనం వెళ్ళాలి అని అంటే మహిళ ప్రూవ్ చేసుకుంటుంది. ఎక్కడ ప్రూవ్ చేసుకుంటుంది? మున్సిపాలిటీలో ప్రూవ్ చేసుకుంటుంది, గ్రామాల్లో ఒక సర్పంచ్గా ప్రూవ్ చేసుకుంటుంది. దానికి మనం అవుట్కమ్ చూస్తే దట్ ఈజ్ ఎనఫ్. మనకు ఇచ్చినటువంటి స్కీమ్స్ ద్వారా మన శానిటేషన్ రిలేటెడ్ చూడండి, హెల్త్ దానిలో కానీ ఏవి చూసినా కానీ దే ఆర్ డూయింగ్ బెస్ట్. సో ఇక్కడ కూడా ఇవన్నీ పోవాలి అంటే కొంత టైం పడుతుంది. ఫస్ట్ ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూస్తే దెన్ వీ కెన్ సీ ద రిజల్ట్. ఇప్పుడైతే నేను ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను. ఒక్క నిమిషం. రిజర్వేషన్ వస్తే సంతోషము, అన్నిటికన్నా చాలా సంతోషించేది. కానీ మీరు అన్నట్టే వాళ్ళ భర్తలు పెత్తనం చెలాయించడము, లేకపోతే వాళ్ళ తండ్రులు పెత్తనం చెలాయించడము. నేను కూడా మా లీడర్లకి తమాషాగా ఎప్పుడూ అంటుంటాను, మహిళా రిజర్వేషన్ వచ్చినాక మీ భార్య, మీ చెల్లి, మీ అమ్మని కాకుండా లీడర్లను ప్రమోట్ చేయండి. లీడర్లు సొసైటీని, ఇప్పుడు మనం ఇల్లు ఎంత చక్కగా సర్దుకోగలుగుతామో సొసైటీని కూడా అంత చక్కగా అంటే సినారియో మీరు చూస్తున్నారు, పొలిటికల్ సినారియో చాలా క్షుణ్ణంగా చూస్తున్నారు. మీరు కూడా ఆదర్శించే పైకి వచ్చారు కాబట్టి సహజ